మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఈ యొక్క డిసెంబర్ నెలలో మరి చక్కగా యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని ఆచరిస్తున్నటువంటి అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంతమందికో లేనటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ కూడా కలుగజేసి ఉన్నాడు. అదేంటంటే మనం ఇంకా జీవముతోటి ఉండడమే దేవుని యొక్క కృప. మరి దేవుని యొక్క కృప పొందినటువంటి ఒక స్త్రీని గురించి ఈరోజు మనము ధ్యానము చేద్దాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఎవరిని ఎంచుకున్నారు అంటే మరియమ్మని ఎంచుకోవడం జరిగింది. మరియమ్మ గురించి అనేక సార్లు మీరు ఎన్నో వాక్యాలు వింటూనే ఉండవచ్చు. అయినా కూడా ఎప్పుడు విన్నా కూడా ఆ యొక్క వాక్యము మన యొక్క హృదయాన్ని ఎంతగానో తడుతుంది, ఉత్తేజపరుస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని కూడా తీసివేసి మన అందరినీ కూడా రక్షణలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 750 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు జన్మించడానికి 750 సంవత్సరాల క్రితమే యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. విషయాలు ఎవరైనా దైవజనులు, భక్తులు, దేవుని యొక్క సేవకులు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఎంతోమంది వింటారు. కానీ కొందరే వాటిని వారి యొక్క హృదయంలో భద్రపరుచుకుని వాటిని తలపోస్తూ వాటి ప్రకారం జీవించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అనేక కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. కానీ ప్రభు యొక్క కృప ఎవరు పొందారు అంటే మరియమ్మ పొందడం జరిగింది. మరియమ్మ మరి దేవుని యొక్క కృప పొందడానికి గల కారణాలు ఏమిటి అన్నది ఈరోజు మనము ధ్యానిద్దాము. లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో ఒక దూత వచ్చి, గబ్రియేల్ దూత వచ్చి ఏమని చెప్తుందంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అనేసి అక్కడ ఆమె గాబ్రియేలు దూత ఆమెతో చెప్పడం జరిగింది. మరి చెప్తున్నాను కదా, ఎన్నో కోట్ల మంది స్త్రీలు ఉంటున్నా కూడా మరియమ్మ ఎందుకు దేవుని యొక్క కృప పొందుకుంది, ఆమెలో ఉన్నటువంటి విశేష లక్షణాలు ఏంటి, దేవుణ్ణి ఆమెని ఎంచుకోవడంలో గల ముఖ్య కారణము ఏదో ఆయన జన్మించాలి కాబట్టి ఎవరో ఒక స్త్రీని ఎంచుకున్నారా, లేదా ఆమెలో ఉన్నటువంటి గొప్ప విషయాలను బట్టి దేవుడు ఆయనని ఎంచుకున్నాడా అన్నది ఆమె అడిగింది కదా. నేను మరి కన్యకని కదా, నాకు ఎట్లాగా సంతానం వస్తుంది అనగానే నేను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి రావడం వల్ల నీవు గర్భాన్ని ధరిస్తావని చెప్పాడు. అంటే మొట్టమొదటిగా ఆమె ఎవరన్నమాట, పరిశుద్ధురాలు అయితేనే, పరిశుద్ధత కలిగినటువంటి వారు మాత్రమే దేవుని చూడడం జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధురాలు అంటే ఎట్లాగా పరిశుద్ధత దేనిని బట్టి వస్తుంది? రోజుకు 3 సార్లు స్నానం చేస్తే పరిశుద్ధత కాదు, ఉతికిన బట్టలు వేసుకుంటే పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అన్నది హృదయానికి సంబంధించినటువంటిది. అలాగే కేవలం హృదయానికి సంబంధించినటువంటిది కాదు, భౌతిక పరంగా కూడా సంబంధించినటువంటిది. అన్నీ చేస్తూనే కూడా దొంగతనం చేస్తూనే ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉంటారు, మరి భయంకరమైనటువంటి పాప జీవితంలో జీవిస్తూనే ఉంటారు. నేను హృదయంతో ఏమీ చేయట్లేదు, నా హృదయం చాలా పవిత్రమైనది, ఏదో దేహంతో ఇది చేస్తున్నాను అని చెప్పడం చాలామంది చూస్తూ ఉంటాము. కాదు, అట్లా కాదు. పరిశుద్ధత అన్నది హృదయానికి ఎంత సంబంధించిందో అదేవిధంగా దేహానికి కూడా అంత సంబంధించింది. ఇటు దేహము పరిశుద్ధంగా ఉండాలి, హృదయము కూడా పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధత లేనిదే దేవుని ఎవరు కూడా చూడలేరు. మరి మరియా 750 సంవత్సరాల క్రితమే యెషయా చెప్పినటువంటి ప్రవచనాన్ని ఆమె విన్న వాటిని హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం ఆమె ప్రతి దినము అనుదినము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. అనేక మంది స్త్రీలు మరి ప్రభు నా గర్భంలో జన్మిస్తే ఎంతో నేను ధన్యురాలని అనుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు మరి ఈ యొక్క మరియని ఎంచుకోవడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటన్నమాట, ఆమె పరిశుద్ధురాలు, కన్యక, ఏ పురుషునితో కూడా కూడనటువంటిది, అంత పరిశుద్ధత కలిగినటువంటిది. మాట వల్ల కానీ, క్రియ వల్ల కానీ, మరి తలంపు వల్ల కానీ ఏ విధమైనటువంటి చెడ్డతనము కూడా లేకుండా ఆమె పరిశుద్ధత ఆమె నిలుపుకుంటూ ఉంది. ఆమె మరి ప్రార్థన చేస్తూ ఉంది. అనుదినము ప్రార్థన చేయడం వలన, పరిశుద్ధంగా జీవించడం వల్ల దేవుని యొక్క కృప పొందుకుంది.
అదేవిధంగా ఇంకొక విషయం కనుక చూసుకుంటే ఆమె దీనురాలు అంటే చాలామంది ఏమనుకుంటారు, దీనత్వము, ఆమె దీనస్థితిని చూసి దేవుడు ఆమెని కనికరించాడు అనుకోవడం జరుగుతుంటుంది. దీనస్థితి అంటే పైరూపం కాదని చెప్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే పైరూపము, మీరు ప్రార్థనకి రండి అంటే కలర్ పోయినటువంటివి, చిరిగిపోయినటువంటివి, ఏమీ లేనటువంటి ఎక్కడో ఉన్నటువంటి బట్టలు వేసుకుని రావడము, దేవుని మందిరానికి రావడము జరుగుతూ ఉంటుంది. అది చూడడానికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అదే వేరే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత చక్కగా తయారై వెళ్తూ ఉంటారో. దేవుని మందిరానికి రావాలంటే దేవుడు చూస్తాడు అని. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తూనే ఉంటాడు. మీరు ఫంక్షన్కి ఎట్లా వెళ్తున్నారు, దేవుని యొక్క మందిరానికి ఎట్లా వస్తున్నారు అన్నది కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. దీనత్వము పై రూపానికి సంబంధించింది కాదు. దీనస్థితి అంటే తినడానికి ఆమెకి తిండి లేదో, లేకపోతే కట్టుకోవడానికి బట్ట లేదో, ఉండడానికి ఇల్లు లేదో అని అనుకుంటారు. లేదు, ఆమెకి అన్నీ కూడా ఉన్నాయి. ఉండడానికి మంచి ఇల్లు ఉంది, గృహం ఉంది. ఆమె కష్టపడి పని చేసుకునేటువంటి ఆమె చక్కగా అన్నీ కూడా సమకూర్చుకునేటువంటి వారు, చురుకుగా పనిచేసేటువంటి ఆమె, ఎల్లప్పుడూ కూడా దేవునితోటి మరి చక్కగా ప్రార్థనా సమయంలో గడుపుతూ ఉండేటువంటి స్త్రీ. మరి కాబట్టి ఆమె దేవుని యొక్క కృప పొందుకుంది. అంటే దీనత్వము, దీన మనస్సు కలిగినటువంటిది ఆమె, హృదయానికి సంబంధించినటువంటిది. దీనులైనటువంటి వారు ధన్యులు. వారు ఎక్కడుంటారంట, పరలోకంలో ఉంటారు. మరి పరలోక రాజ్యంలో ఉండాలి అంటే దీనత్వం కలిగి ఉండాలి, హృదయంలో దీనత్వం ఉండాలి, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అదే సామెతల గ్రంథంలో కూడా 31వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆమె దీనులకి చేయి చాపును అని ఉంటుంది. నిజంగా అక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మరియమ్మలో మనము చూస్తూ ఉన్నాము. ఆమె పరిశుద్ధరాలు. రెండవదిగా ఆమె కనుక చూసుకుంటే చక్కగా మరి దీన మనసు కలిగినటువంటి ఆమె, అందరినీ కూడా ఆదరించేటువంటి ఆమె, అందరితో ఎడల ప్రేమ కలిగినటువంటి ఆమె, అందరినీ ప్రేమించేటువంటి ఆమె. కాబట్టి ఆమె దీన మనసును చూసి దేవుని యొక్క కృపను ఆమె పొందుకోగలిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆమె ఇంకేమందనమాట, నేను దాసురాలని అంది, ప్రభు దాసురాలని అంది. గాబ్రియేల్ దూత వచ్చి ఆమెతో చెప్పినటువంటి మాట విన్నప్పుడు ఆమె ఎంతగా ఆనందించిందో, తర్వాత అదే వేరే వాళ్ళైతే ఎంతగా గర్వించేవాళ్ళో మనకి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా చక్కగా ఒక ప్రార్థన చేసినా, లేకపోతే ఏదైనా జరిగినా వెంటనే ఇంకా ఎక్కడుంటారంటే దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, దేవుడు మాతో ఉంటున్నాడు అని చెప్పేసి చాలా హై ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా గర్వం వచ్చేస్తూ ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది మా ఆయుధము అనేసి ఆ యొక్క ఆత్మ విషయంలో కూడా గర్వించేటువంటి వాళ్ళు ఎంతోమంది మనకి కనిపిస్తూ ఉంటారు. మరి ఎంతోమందిని చూస్తుంటాము, గర్వించి పడిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది మనకి ఉన్నారు. అంత ఎందుకు, లూసిఫర్ ఎక్కడి నుంచి పడిపోయింది, పరలోకంలో నుంచే కదా. మరి నేను ఎంతో చక్కగా పాట పాడతాను అనుకుంది, ఎంతగానో ఉంది, అన్నీ కూడా అయిన తర్వాత మరి ఎప్పుడైతే గర్వించిందో అతను క్రిందికి త్రోయబడ్డాడు. అంటే లూసిఫర్ క్రిందకి తోయడం జరిగింది. గర్విష్ఠులు దేవుని చూడలేరు, దేవుని దగ్గర నిలబడలేరు. గర్విష్ఠుల్ని ఆయన తీసివేస్తూ ఉంటాడు. అంటే ఏం కావాలన్నమాట, దీన మనసు కావాలి. దీన మనసు కలిగినటువంటి వారికి మాత్రమే దేవుని దగ్గర చోటు ఉంటుంది, పరలోకంలో కూడా చోటు ఉంటుంది. ప్రభు దాసురాలని అని ఆమె చెప్తూ ఉంది. ప్రభు దాసురాలు అంటే మరి ప్రభువే ఆమె యొక్క గర్భంలో జన్మిస్తున్నాడు అంటే ఆమె ఎంతగా గర్వించాలి. ప్రభు నా యొక్క గర్భంలో జన్మిస్తున్నాడు, మరి నేను ప్రార్థన చేశాను, చక్కగా ఆయన నా యొక్క గర్భంలో మరి ఉదయిస్తున్నాడు అని ఎంతగానో గర్వించాలి. కానీ ఆమెలో అట్లాంటిది ఏమీ కూడా లేనేలేదు. ఆమె ఏమీ కూడా గర్వించుకోకుండా ఏమంటుందన్నమాట, నేను దాసురాలని అని చెప్తాం జరిగింది. దాసుడు అంటే ఎవరు, ఒక పనివారునిగా మనము చూస్తూ ఉంటాము. పనివారిని యజమాని దగ్గర పనిచేసేటువంటి వారు దాసులు. మరి అట్లాంటి దాసత్వంలోకి ఆమె నేను దాసురాలని అనేసి తనకు తాను ఎంతగానో తగ్గించుకుంటుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడుతూ ఉంటారు. నిజమే, మనం ఎట్లా ఉంటున్నామో అన్నది మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉంటున్నామో, మరి ఎట్లాగా మనం జీవిస్తూ ఉన్నామో, మరి ఎట్లా మనము తగ్గించుకుంటున్నామా, మనకున్నటువంటి దానిని బట్టి, మన యొక్క బలాన్ని బట్టి, లేకపోతే మన యొక్క జనాంగాన్ని బట్టో, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతును బట్టో గర్వించి వాటిని పోగొట్టుకుంటున్నావేమో అని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యము విన్న తర్వాత వాక్యం ద్వారా మీరు ఎట్లా ఉండాలన్నమాట, మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలి, మనల్ని మనము సరిచేసుకోవాలి. వాక్యము అందరినీ కూడా సరిచేసేటువంటిది.
ఆమె ఏమని చెప్పిందన్నమాట, నేను దాసురాలని అనేసి ఆమె అక్కడ చెప్పడం జరిగింది. నిజమే, మరి ఆమె ఎంతగా దాసత్వము అంటే ఏమో బానిసని కాదు, తగ్గించుకున్నటువంటి స్వభావం కలిగినటువంటిది. మనము కూడా ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని కూడా అంతగా హెచ్చిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకొకటి ఆమెలో కనుక చూసుకుంటే ఈ యొక్క లూకాసు వార్త 1వ అధ్యాయము మనం అంతా కూడా చూసుకుంటే 37వ వచనం నుంచి 49, 50 వచనాల వరకు చూసుకుంటే అక్కడ అనేకమైనటువంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనటువంటిది అనమాట విశ్వాసము. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విశ్వాసము. దేవుని గూర్చినటువంటి మరి ప్రవచనము ఆమె విన్న తర్వాత ఆమె ఎంతగానో విశ్వసించింది, నమ్మినటువంటి ఆమె ధన్యురాలయ్యింది. విశ్వాసము మనల్ని ఎట్లా నడిపిస్తుందన్నమాట, ధన్యతలోకి మనకి నడిపిస్తుంటుంది. మనము ధన్యులు కావాలంటే వాక్యాన్ని వినాలి, విన్నటువంటి వాక్యానుసారంగా మనము నడవాలి. వాక్యం ప్రకారం ఆమె ఎప్పుడైతే చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నదో ఆమె దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చింది. దేవుని యొక్క దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అనేసి అక్కడ చెప్పడం జరిగింది. నిజమే, ఆమె మరి చక్కగా ఆ యొక్క శుభవచనాన్ని విన్న తర్వాత చాలా మరి ఆలోచించుకుని ఉండొచ్చు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకుంటే ఎట్లాంటి పరిస్థితి, ఒక కన్యక, మరి ఇంకా మ్యారేజ్ కాలేదు, వివాహం కాలేదు, మరి ఆమెకి గర్భము ధరించిందంటే చుట్టూ ఇంటి వారు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతూ ఉంటారు, చుట్టూ ఉన్నటువంటి వారు ఏమంటారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వారు ఏమంటారు, ఇవన్నీ కూడా ఆలోచించవలసినవే. అప్పటి పరిస్థితి కనుక చూసుకుంటే మరి ఆమెని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా కూడా ఆమె దేనికి కూడా భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆ దేవుడు నాకు రక్షకుడు అని ఆమె విశ్వసించింది. ఆమె విశ్వాసము నా గర్భాన్న పుట్టేటువంటి యేసు అయిన మనల్ని రక్షించేటువంటి వాడు రక్షకుడు అని ఎప్పుడైతే ఆమె విందో అంతా కూడా తన యొక్క భారాన్ని అంతా కూడా ప్రభు మీదే వేసుకుంది. ఏమైనా సరే నేను ప్రభుని నా యొక్క గర్భంలో మరి మోస్తాను అనేసి ఆమె నిశ్చయం చేసుకుంది. చక్కగా మరి తన యొక్క దగ్గర బంధువైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి చూడడానికి కూడా ఆమె ఆ అరణ్యంలో ప్రయాణమై వెళ్ళింది. ఎందుకు? ఆమె విన్నటువంటి మాటలను బట్టి ఆమె ఆనందించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా అక్కడ కలుసుకున్నారు. ఎలిజబెత్ తర్వాత మరియమ్మ కూడా ఒక ప్రదేశంలో వాళ్ళు కలుసుకున్నారు. ఆ యూదా ప్రాంతంలో, కొండ సీమల్లో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ ప్రభు ఎంత దూరం ఉంటుందో, మేము వెళ్ళినప్పుడు కూడా యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాము. చక్కగా వారిద్దరూ కలిసినటువంటి ప్రదేశంలో చూసినప్పుడు మేము కూడా నిజంగా ఎంతో ఆనందించాము. అక్కడికి వెళ్ళగానే ఒళ్ళంతా కూడా ఎంతగానో పులకరించింది. చక్కటి వాతావరణము, చుట్టూ పచ్చటి కొండల మీద అన్నీ కూడా మరి చెట్లతోటి ఎంతో సస్యశ్యామలంగా ఉన్నటువంటిది, చల్లటి గాలులు వీస్తున్నాయి. ఎంతో హృదయాన్ని మరి ఉత్తేజపరిచేటువంటి ప్రదేశం అక్కడ. ఆ ఇద్దరు స్త్రీలు కనుక చూసుకుంటే ఒక ఆమెకేమో 15 సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవో, ఇక్కడ చూసుకుంటేనేమో కన్యక అయినటువంటి మరియా చిన్న బిడ్డ. మరి ఆమె తన యొక్క మరి దూరబంధమైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తే ఆమె వయసు ఏమో 80 సంవత్సరాల పైన. ఈమె తల్లే అయింది. ఈమెకేమో ఫస్ట్ మంత్, ఆమెకేమో అప్పుడే 6 నెలలు. మరి ఎట్లా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి ఒకరినొకరు ఎప్పుడైతే పరామర్శించుకున్నారో, ఎప్పుడైతే కుశల ప్రశ్నలు వేసుకున్నారో, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలియజేసినప్పుడు దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడు అని మరియ చెప్పడం జరిగింది. అలాగే ఎలిజబెత్ కూడా మరి నేను కూడా మరి చక్కగా గర్భాన్ని ధరించి ఉన్నాను అని ఆమె కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా వాళ్ళు కలిసిన వెంటనే చేసినది దేవుని స్తుతించారు. వాళ్ళు చేసినటువంటి మరి ప్రైజ్ అండ్ వర్షిప్, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యం కలిగినటువంటిది. ప్రపంచంలో నేటి కూడా ఆ యొక్క ఆరాధన ఎంతగానో మరి ఆరాధించబడుతూ ఉన్నది. ప్రతి వారి నోట నుంచి కూడా ఆ స్తుతి యాగము వస్తూనే ఉంది. నిజముగా దేవుని యొక్క కృప ఆమె పొందుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఆమెలో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఎంతో గొప్ప ధన్యురాలు అవడానికి కారణం ఏంటనమాట, మొట్టమొదటిగా ఆమె పరిశుద్ధురాలు. రెండవది కనుక చూసుకుంటే ఆమె మరి దీనస్థితి కలిగి ఉందని చెప్పాను.
మూడవదిగా చూసుకుంటే ఆమె తగ్గింపు కలిగి నేను దాసురాల్ని అనేసి చెప్పడం జరిగింది. తర్వాత విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆమె ఏమందనమాట, రక్షకుడు నా యొక్క మరి గర్భంలో ఆయన జన్మిస్తాడు అనేసి ఆమె చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఆయన కనుక చూసుకుంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. ఎంత సర్వశక్తిమంతుడు అంటే మరి ఈ దేనినైనా కూడా చేయగలిగేటువంటిది, పరిస్థితుల్ని ఏ విధంగా అయినా కూడా మార్చగలిగేటువంటి స్థితి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. అదేవిధంగా మరి మనకి రక్షకుడు జన్మించాడు. ఎప్పుడు జన్మించాడంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి మరి కన్యా మేరీ మరియా గర్భాన ఆయన జన్మించడం జరిగింది. అలాగే ఇంకా ఆమె చేసింది కనుక చూసుకుంటే దేవుని ఎంతగానో ఘనపరిచింది. ఘనపరచడం అన్నమాట, దేవుని ఘనపరచడము. షునేమీరాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె మరి దైవ జనులకి, దైవ సేవకునికి కావలసినటువంటి అన్నీ కూడా ఆమె సిద్ధం చేసి ఉంది. ఒక గది కట్టించింది. అట్లాగే చక్కగా గదిలో ఒక మంచము, మరి బల్ల, తర్వాత దీపస్తంభము, ఒక చిన్న పీట, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దైవజనుల కోసము అక్కడ ఏర్పాటు చేయడం అవి జరిగింది. ఆమెకి మరి ఇచ్చినటువంటి బిరుదు కనుక చూసుకుంటే ఏముంది, అక్కడ గనురాలు అనే ఆమెకి బిరుదు రావడం జరిగింది. ఆ గనురాలు అయినటువంటి ఆ మాట ఎవరు చెప్తున్నారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బిరుదు. ప్రపంచంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి బిరుదులు ఉండొచ్చు, కానీ గనురాలైనటువంటి స్త్రీ, ఘనత పొందినటువంటి స్త్రీ అని ఆమె పేరు లేకపోయినా కూడా షునేమీరాలని ఆమె అన్నారు, కానీ ఆమె పేరు ముందు గనురాలు అనేసి అక్కడ రాయడం జరిగింది. ఘనత పొందింది. ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క సేవకుల్ని ఆరాధించడం వలన, దేవుని యొక్క సేవకుల్ని ప్రేమించడం వలన, వారితోటి చక్కగా మరియు ఇంట్లో ఏర్పాటు చేసి దేవుని యొక్క మాటలు వినడం వలన. అలాగే మనము కూడా దేవుని మాటల్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, తర్వాత దైవ సేవకుల్ని ఆదరించాలి, వారికి కావలసిన అన్నీ కూడా ఇవ్వాలి. ఇంకా మరి ముఖ్యంగా దేవుణ్ణి మన యొక్క హృదయంలో నింపుకోవాలి. అప్పుడే దేవుడు ఏమంటాడనమాట, మనకు కూడా ఒక మంచి బిరుదు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొందరికేమో ఒక కోపిస్తానో, లేకపోతే గర్వమానో, లేకపోతే ఇంకేదో బిరుదులు ఉంటాయి. అట్లాంటి బిరుదులు కాకుండా చక్కటి ప్రేమపాత్రుడు, లేకపోతే గనురాలు, ఇట్లాంటి మరి బిరుదులు మనము మనుషుల దగ్గర నుంచి కన్నా దేవుని దగ్గర నుంచి పొందుకోవడం ఎంతో మంచిది. అట్లాగే ఆనందము, ఆమె దేవునిలో ఆనందిస్తూ వచ్చింది, ఎంతగానో దేవుని యందు ఆనందించడం జరిగింది. నిజమే, ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉండేటువంటిది కాబట్టే ఏమైందనమాట, నా రక్షకుడు అని చెప్పింది. దేవునిలో ఆమె ఆనందించడము జరిగింది. ఇవన్నీ కూడా జరిగి మరి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. మరి ప్రభువారు ఆమెని మరి ఏర్పాటు చేసుకోవడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లేకపోతే దేవుని యొక్క కృప పొందుకోవడానికి కారణాలు ఏంటో మనము చూసుకున్నాము. ఇంకా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటివి కనుక చూసుకుంటే పరిశుద్ధత లేని వారు ఎవరు కూడా దేవుని చూడలేరు. పరిశుద్ధులై ఉంటేనే మనము దేవుని చూడగలుగుతూ ఉంటాము. మన కన్నులు దేవుని చూడగలుగుతూ ఉంటాయి, మన చెవులు దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉంటాయి, హృదయంతో మనము దేవుని చూడగలుగుతూ ఉంటాము. అంటే పరిశుద్ధత లేకపోతే ఎవ్వరూ కూడా దేవునిని చూడలేరు. మరి ఎట్లా ఉన్నాము పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేయడం కాదు, వాక్యం బాగుంది అనుకోవడం కాదు, వాక్యానుసారంగా మనము జీవించాలి. పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. మనం పరిశుద్ధత కలిగి ఉండాలంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఎట్లా పరిశుద్ధపరచుకోవాలి? దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పరిశుద్ధపరచుకోవాలి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూసుకుంటే, పరిశుద్ధులు హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలాగే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అటు ఆత్మ విషయమై దీనులై ఉండాలి. ఆత్మ విషయంలో మనము దీనత్వం కలిగి ఉన్నామా లేమా, పరిశుద్ధత కలిగి ఉన్నామా లేమా అన్నది ఆలోచన చేసుకోవాలి. ఈ లోకపరంగా ఎట్లా జీవిస్తున్నాము, మరి ఆధ్యాత్మికంగా కూడా మనం పరిశుద్ధత కలిగి ఉన్నామా లేవా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి, మరి దాసురాలని అనేసి ఆమె చెప్పడం జరిగింది. దాసురాలు అని ఆమె ఎప్పుడే అక్కడ కనుక చూస్తే ఎస్తేరు గ్రంథంలో కానీ లేకపోతే రూతు గ్రంథంలో కనుక చూసుకుంటే, ఎవరు నీవు అని బోయజు అడగగానే నీ దాసురాలని అనేసి ఆమె చెప్పడం జరిగింది. నిజమే, దాసులు ఎప్పుడు కూడా
యజమాని యొక్క కృపని పొందుకుంటారు. మనము కూడా మన యజమాని, మన నాయకుడు, మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు ఆయన యొక్క కృప పొందుకోవాలంటే మనము కూడా ఆయన దగ్గర ఎట్లా ఉండాలన్నమాట? దాసులుగా ఉండాలి. నేను ప్రార్థన చేయాలి, చక్కగా దేవుని ఆరాధన చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. మరి ఇట్లా ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు మనకి చూస్తానున్నాము. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనిదే ఎవరు కూడా దేవుని చూడలేరు. విశ్వాసము, ఇప్పుడు ప్రభువారు జన్మిస్తారు, కన్యక గర్భవతి కుమారుని కంటది అనేసి యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు విని ఆమె విశ్వసించింది. ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు, ఆయన జన్మించాడు, ఆయన మన కోసము శిలువ పైన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజున ఆయన లేచాడు. తర్వాత 40 రోజులు ఈ యొక్క లోకంలో అనేక మందికి కనిపించి తనని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరికీ కూడా ఆయన కనిపించి తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో నేను త్వరగా వస్తాను అనేసి ఆయన చెప్పారు. నేను వెళుతున్నది మీకోసం స్థలాన్ని సిద్ధపరచడం కోసము. ఏంటి ఆ స్థలము, ఎక్కడుంది ఆ స్థలము అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడు. ఆయన కూర్చుండేటువంటి ఆ యొక్క సింహాసనం కనుక చూసుకుంటే మహాకాశంలో పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడు అయినటువంటి ఆయన ఈరోజు దీనుడుగా వచ్చాడు. మరలా ఆయన అక్కడికి నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీకోసం నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అని చెప్పారు. అంతేకాదు నేను తిరిగి రాబోతున్నాను, నేను త్వరగా వస్తాను అని ఆయన చెప్తున్నారు. మరి ఆయన తిరిగి వచ్చేటప్పటికి మనం ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి, మరీకు ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా మనం చూసాము. మరి అట్లాంటి లక్షణాలు మన యొక్క హృదయంలో ఉన్నాయా లేవా అని మనము ఆలోచన చేసుకోవాలి. ఆమెకు అన్నీ కూడా తెలుసు, ఏ వంశంలో నుంచి ప్రభువారు జన్మిస్తారో తెలుసు, ఏ విధంగా నడుచుకోవాలో తెలుసు. మరి ఇవన్నీ తెలిసినా కూడా ఆమె చాలా చక్కగా అనమాట ఏ విషయం గురించి కూడా బాధపడలేదు, ఏ విషయాన్ని గురించి కూడా కంగారు పడలేదు. మరి ఎట్లాగా నా జీవితం ఏమైపోతుంది, మరి ఎట్లాగా అందరూ నన్ను మరి ఒక భయంకరంగా చూస్తారేమో అన్న విషయం గురించి కూడా ఆమె ఏమి కూడా భయపడలేదు. ఆమె దీనురాలే, ఆమె ఎంతో దీనత్వం కలిగినటువంటిదే. ఆమె ఎంత దీనత్వం కలిగిందో అంత దృఢ నిశ్చయము కలిగినటువంటి ఒక కన్యక. హల్లెలూయా! ఎంత దృఢ నిశ్చయం అంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడనే అన్నది. ఎందుకంటే రక్షకుడు నా యొక్క గర్భంలోనే జన్మిస్తున్నాడు కాబట్టి ఏదైనా కూడా ఆయనే చూసుకుంటాడు, నాకేమీ కూడా నేను బాధపడవలసినటువంటి అవసరం లేదు అనుకున్నది. అంత దృఢ నిశ్చయంతో ఆమె నిలిచింది. ఆమె దీనురాలు కాదు, అంత దృఢ నిశ్చయంతో ఆమె నిలవడం జరిగింది. మరొక్కసారి అందరం కూడా ఆలోచించేయాలి. ఏంటి ఆలోచన అనుకుంటే ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా మనలో ఉన్నాయా లేవా? ఆనాడు యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భాన్ని జన్మించాడు. మరి ఆయన జన్మించి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎవరి యొక్క హృదయంలో ఆయన జన్మిస్తాడో మరి వాళ్ళు ఇంకా చాలా మంచి ధన్యులు కదా. ఆయన నిజముగా మన యొక్క హృదయంలో జన్మిస్తే ఎంత కృప మనకి, ఎంత దేవుని యొక్క కటాక్షం మనం పొందుకుంటాము. ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిలబడి ఒక చోట చక్కగా ఆయన వాక్యాన్ని అంతా కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయన ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారనమాట. ఏమిటి ఆ వాక్యం అంటే ఒక మనిషి యొక్క హృదయం గురించి అని చెప్తూ ఉన్నాడు. ఒక మనిషి రక్షణ పొందినప్పుడు, దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి అపవాది లేతే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రాత్మ ఏ విధంగా తొలగిపోతుంది, ఆమె ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరి చక్కగా హృదయం అంతా కూడా ఎట్లా ఉందంటప్పుడు మంచి క్లీన్గా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆమెను విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ యొక్క అపవిత్రాత్మ అనేక ప్రాంతాలకు వెళ్ళింది. ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డే కనపడుతుంది. ఎవరు హృదయంలో చూసినా కూడా 1, 2, 3 చాలా దయ్యాలు, చాలా అపవిత్రాత్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. సరే ఒకసారి వెనక్కి వెళ్ళి నేను విడిచి వచ్చినటువంటి హృదయం ఏ విధంగా ఉందో చూడాలని చెప్పి తిరిగి ఎప్పుడైతే ఆ యొక్క హృదయం దగ్గరికి వెళ్ళిందో, ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళిందో, ఆ యొక్క హృదయం చాలా శుభ్రంగా ఉంది. కానీ ఆ యొక్క హృదయంలో ఏమీ లేదు, ఆ యొక్క హృదయంలో ఏమీ కూడా లేదు. కాబట్టి ఏం చేసిందనమాట, ఈ యొక్క హృదయము నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, నేను తిరిగి ఇక్కడికే వస్తే బాగుంటుంది అని అనుకుని ఒక్క అపవిత్రాత్మే ఉంటే
నాకు మరి బోరు కొడుతుంది అనుకున్నదో ఏమో, వెళ్ళి మళ్ళీ ఏం చేసింది అనమాట, ఇంకా మరి 7 అపవిత్రాత్మలని, తనకన్నా కూడా చెడ్డమైనటువంటి 7 అపవిత్రాత్మల్ని ఆమె ఎప్పుడు అది తీసుకుని రావడం జరిగిందో, అవన్నీ కూడా వచ్చి అంటే 7 అదొకటి 8, మొత్తం 8 అపవిత్రాత్మలు ఆమె యొక్క హృదయంలో ఉండిపోయినాయి. మొదటి స్థితి కంటే ఈ యొక్క స్థితి ఇంకా ఘోరంగా ఉంది అనేసి ప్రభువారు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీ అనమాట అవును అని చెప్పేసి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎంతగానో అనమాట దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత లేచి గట్టిగా అరవడం మొదలుపెట్టింది అనమాట. నిన్ను కనినటువంటి గర్భము, నీవు కుడిచిన స్తనాలు ఎంత ధన్యమైనటువంటివి, నిన్ను కనినటువంటి గర్భము, నీవు కుడిచిన స్తనాలు ఎంతో గొప్ప ధన్యము అని గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు ప్రభువారు ఒక మాట చెప్పారు, అవును కానీ మరి నా యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారం జీవించేటువంటి వారు మరి ధన్యులు అనేసి ప్రభువారు చెప్పడం జరిగింది. హల్లెలూయా. లూకాసు వార్త 11వ అధ్యాయంలో మరి 27వ వచనంలో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థలంలో ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అవును గాని దేవుని యొక్క వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. చూసారా, మరియ కన్నా కూడా గొప్ప ధన్యత ఎవరికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు అనమాట. మనకే దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము కూడా ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు చెప్పాను, మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి, తర్వాత దీన మనసు కలిగి ఉండాలి, దాసులుగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎట్లా ఇన్ని లక్షణాలు కూడా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుని యొక్క కృప మనము పొందుకోగలుగుతాము. ఇటు మనుషుల దయందు దేవుని దయందు కూడా మనము కృప పొందుకోవాలి. వర్ధిల్లాలి అంటే ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉంటేనే దేవుడు మన యొక్క హృదయంలో ఆయన జన్మిస్తాడు. ఈ యొక్క 2023వ సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకుంటున్న మీ అందరూ కూడా మీ యొక్క హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించండి. మీ యొక్క హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు మీ యొక్క హృదయంలోనికి జన్మిస్తాడు. మరి రాబోయే 24వ సంవత్సరంలో అంతా కూడా చక్కగా మంచి దీవెనలు పొందుకొని, నిండైనటువంటి దీవెనలు, కృప, ఆశీర్వాదాలు పొందుకొని దేవుని చేత దీవించబడాలనేసి నేను కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. సకలాశిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన అనేక మంది ప్రభా బిడ్డలు ఎంతగానో ప్రభా నిత్యము కూడా ఫోనులు చేసి ప్రార్థన చేయమని అడుగుతున్నారు తండ్రి. ప్రభా ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా కూడా భయంకరమైనటువంటి సంగతులు, భయంకరమైనటువంటి విషయాలు చూస్తున్నాం తండ్రి. కానీ తండ్రి ప్రభా మరి నాయన ఎవరైతే ప్రభా మరి నాయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే ప్రభా నీలో అంటగట్టబడతారో, నీలో రూపాంతరం చెందుతారో, నీలా ప్రభా మరి నాయన వాక్యం ద్వారా సరిచేసుకుని ప్రభా మరి నాయన ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ప్రభా, వారి యొక్క హృదయాల్లో మీరు జన్మించి ప్రభా బిడ్డలకి క్షేమాన్ని, దీవెనల్ని, ఆశీర్వాదాలను కుమ్మరించవలసిందిగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సదాకాలము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కలుగునుగాక. ఆమేన్.